పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం వెంపలో శాసనమండలి చైర్మన్ రాజు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సమాజంలో కేవలం అగ్రవర్ణాలను విమర్శించడం సరికాదని, తనకు సాయం చేసిన వారిని గౌరవించాలని సూచించారు. దేశ అభివృద్ధికి, అంబేద్కర్ ఆశయాల సాధనకు అనేక మంది అగ్రవర్ణీయులు సహకరించారని గుర్తు చేశారు. మహిళా బిల్లును ఆనాడు అడ్డుకున్న సనాతన వాదుల వైఖరిని విమర్శించారు. మహిళా విద్య కోసం అంబేద్కర్ పడిన వేదనను గుర్తు చేశారు. అంబేద్కర్ దార్శనికత వల్లనే నేడు ఆడపిల్లలు ప్రపంచ స్థాయికి ఎదిగారని, కుల మత చౌదస్తాలకు వ్యతిరేకంగా పోరాడాలని మోషన్ రాజు పిలుపునిచ్చారు. చదువుకోవాలని చెప్పి ఆయన న్యాయశాఖ మంత్రిగా ఒక బిల్లుని ప్రవేశపెడితే ఆనాడు ఉన్నటువంటి ఆ యొక్క కులాహంకారులు, మత అహంకారులు ఈరోజు కూడా కొంతమంది చెప్తా ఉన్నారు సనాతనని. అటువంటి వాళ్ళు ఆ రోజుల్లో కూడా ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, ఏంటంటే అంబేద్కర్ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, మా ఆడవాళ్ళందరినీ రోడ్డు మీద తీసుకొద్దాం అనుకుంటున్నావా, అంటే మా ఆడవాళ్ళకి చదువు చెప్పి మా మీద తిరుగుబడి చేయాలనుకుంటున్నావా, మాది ఎటువంటి కుటుంబం తెలుసా, సనాతన కుటుంబం మాది, మీరెవరో ఎటువంటి చేయటానికి లేదు, మేము వ్యతిరేకంగా ఓటేస్తామని చెప్పి ఈ రోజు ఏదైతే ఛేదస్తవాదులు, మత ఛేదస్తవాదులు లేదా కుల ఛేదస్తవాదులు ఉంటారో వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడాలి తప్ప టోటల్గా అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా మాట్లాడటం మంచిది కాదు. ఉదాహరణ ఎందుకు చెప్తానంటే, ఈ సందర్భంగా ఈ మన కోసం పోరాటం, ఈ దేశంలో పోరాటం చేసినటువంటి వ్యక్తులు అనేక మంది ఈ దేశంలో మన కోసం త్యాగం చేసినటువంటి మహానుభావులు అందరూ కూడా అగ్రవర్ణాల వారే. అలాగే ఈ రోజున ఇక్కడ ఈ బొమ్మ ఏర్పాటు చేసుకోవడానికి, లేకపోతే ఈ చర్చి కట్టుకోవడానికి, మనకు మాట్లాడటానికి సహాయం చేసింది మరి వరం గారు. ఆయన కూడా ఒక అగ్రవర్ణమే. మరి ఈయన విమర్శించగలుగుతాం మనం? విమర్శించవచ్చా? రాయరాజు గారు విమర్శిస్తామా? అంచేత మన మాట, మన పని, మన తీరు కూడా మరి ఆ రకంగా ఉండాలని చెప్పి ఎవరైతే మనకు సహాయం చేస్తారో, ఎవరైతే మనల్ని ఆదుకుంటారో వారిని ఎప్పుడు కూడా మనం గౌరవించాలి. అటువంటి గౌరవాన్ని ఎలా రాయరాజు గారికి మనందరం కూడా ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి సంఘ పెద్దలు ఆయన